ఓం శ్రీ గణేశాయ నమః. మంచి భావ వ్యక్తీకరణ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం చిరునవ్వుతో ఎదుటివారి భావాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సంస్కార మర్యాదలతోటి చక్కని పదాలతో తగిన స్వరంతో క్లుప్తంగా మన మనసులోని మాట ఎదుటివారికి చెప్పాలి. దీన్నే ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కమ్యూనికేషన్స్ ఇది చాలా ముఖ్యమైనది. విద్యార్థికైనా, టీచర్కైనా, బిజినెస్ మ్యాన్ అయినా సరే ఇతరులతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటి వాక్యం ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. పిల్లలకి మ్యాథ్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ చాలా తేలిక అని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ చెప్పాలి. అంతేగాని కష్టంగా ఉంటుంది అని తెలియచేస్తే వారు ఆ సబ్జెక్టు పట్ల విముఖతను చూపిస్తారు. మహావక్త విన్స్టన్ చర్చిల్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన గొప్ప మేధావి, మంచి వక్త. ఆయన ఒక సభలో మాట్లాడుతూ, శ్రోత కానివాడు వక్త కాలేడు, ఎవరు చెప్పినా సరే వినాలి, దానివల్ల ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో అనేది తెలుస్తుంది. ఎవరు ఏమి చెప్పినా సరే వింటే అప్పుడు మనకి ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతిపరుడు మహిళ సుమతి అని సుమతి శతకంలో బద్దెన తెలియజేశాడు. ఎవరేం చెప్పినా కూడా ముందు పూర్తిగా వినాలి, తర్వాత మన స్పందనని తెలియజేయాలి. We learn how to talk from some persons and how not to talk from some. కమ్యూనికేషన్లో సక్సెస్ అవ్వాలంటే జాన్ అడైర్ అనే సైకాలజిస్టు చిన్న చిట్కా చెప్పాడు. స్మైల్ అంటే చిరునవ్వు, అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం, కర్టెసీ అంటే మర్యాద, క్రెడిబిలిటీ అంటే నిజాయితీ, ఎఫెక్టివ్ వర్డ్స్ అంటే సరైన పదాల ఎంపిక, సౌండ్ స్వరంలో హెచ్చు తగ్గులు, షార్ట్ అండ్ స్వీట్. పై ఇంగ్లీష్ పదాల్లో మొదటి అక్షరాలన్నింటినీ కలిపితే సక్సెస్ అని వస్తుంది. అంటే ఒక వ్యక్తి చక్కని వక్త కావాలంటే చిరునవ్వుతో ఎదుటి వారి భావాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా చక్కని పదాలతో చక్కని స్వరంతో అందంగా చెప్పాలన్నమాట. ఇది కమ్యూనికేషన్లో రహస్యం. ఇవి సాధన చేయడానికి సభలకు సమావేశాలకు వెళ్ళాలి. 10 మందితో మాట్లాడుతూ ఉంటే వారి సంభాషణలో మంచి చెడ్డలు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని మనం ఇంప్రెస్ చేయాలంటే కొన్ని పదాలని మన సంభాషణలో తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. అవి ఏంటంటే క్షమించండి, ధన్యవాదాలు, మీ అభిప్రాయం ఏమిటి, మీరు చాలా మంచి పని చేశారండి అనే ఇలాంటి పదాలతోటి మన సంభాషణల్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఎదుటివారు మనం అంటే మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఏ సందర్భంలోనైనా ఏ విషయంలోనైనా ఎదుటివారిని గౌరవించినప్పుడే, వారికి విలువ ఇచ్చినప్పుడే మన విలువ పెరుగుతుంది. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. అప్పుడు గెలుపు మందే అవుతుంది. నేను నెగ్గాలి, మీరు నెగ్గాలి అనే పాలసీ పాటించిన వారు విజయానికి చేరువ కాగలరు. భార్యాభర్తలు, స్నేహితులు, ఉద్యోగులు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకున్నప్పుడే ఆ బంధం కలకాలం ఉంటుంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావం కలిగినప్పుడు ఆ కమ్యూనికేషన్స్ దెబ్బతినడం ఖాయం. కాబట్టి నేను నెగ్గాలి, మీరు నెగ్గాలి అనే పాలసీని పాటిద్దాం. ఏ మనిషికైనా చెవులకు ఇంపైన శబ్దం తన పేరేనని డేల్ కార్నీ అంటాడు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీలైనన్ని సార్లు వారి పేరుని అంటుంటే వారికి మరింత దగ్గర కావచ్చు, మన పట్ల అటెన్షన్ కూడా పెరుగుతుంది.
పిల్లల విషయంలో అనేక పరిశోధనలు చేసి డాక్టర్ డేవిడ్ స్టాపోర్ట్ అనే వైద్యుడు చిల్డ్రన్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అనే గ్రంథంలో పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో చెప్తూ చక్కటి సూత్రాలను తెలియజేశాడు. పిల్లల్ని మంచి పని చేసినప్పుడు అభినందించాలి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏకమై శిక్షించకూడదు. పిల్లల్ని ఇతరుల పిల్లలతో పోల్చి తక్కువగా చూడకూడదు, అనునయించి చెప్పాలి. పిల్లల పట్ల శత్రుత్వ వైఖరితో అసహనంగా ప్రవర్తిస్తే వారు ఆందోళనకు గురవుతారు. కాబట్టి సున్నితంగా తప్పుల్ని సరిదిద్దాలి. పిల్లలతో వ్యంగ్యంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వారిలో నిస్పృహ పెరుగుతుంది. పిల్లల్ని వారి స్నేహితుల ముందు నిందించకూడదు. దాని ఫలితం చాలా ప్రమాదంగా ఉంటుంది. పిల్లల ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ తప్పు చేసినప్పుడు సున్నితంగా ఆ తప్పు వల్ల జరిగేటువంటి పరిణామాల గురించి తెలియజేస్తే వారు ఎప్పుడు అలాంటి తప్పు చేయరు. అలాగే పిల్లల ముందు తల్లిదండ్రులు పోట్లాడుకోవడం, మాట్లాడడం మానేయడం ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చేయడం వలన తల్లిదండ్రుల వల్ల పిల్లల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. పిల్లలు కూడా కుటుంబంలో భాగస్వాములే కాబట్టి వారికి కూడా ఇంటి ఖర్చు గురించి, ఇతర విషయాల గురించి వారితో కూడా చర్చించి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఇలా ఇవన్నీ పాటిస్తే గనక పిల్లల్లో ధైర్యం ఏర్పడి వారు కూడా వారి అభిప్రాయాల్ని తల్లిదండ్రులతో చెప్పి వారి మనోభావాల్ని తెలియజేస్తూ ఉంటారు. వృద్ధులను గౌరవించటం మన సంస్కృతి. కాబట్టి పిల్లలకి మన కుటుంబంలో ఉన్న వృద్ధులని, అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని, తాతని వీరందరినీ కూడా గౌరవించి ఆప్యాయతగా చూడాలని పిల్లలకి తెలియజేస్తూ ఉండాలి. అలా తెలియజేయడం వలన వారికి పెద్దల్ని గౌరవించడం తెలుస్తుంది. మనిషి అన్నాక మనసు ఉంటుంది అంటారు పెద్దలు. మనసు ఉంటే మనుషుల మధ్య మనస్పర్ధలు తప్పవు. మానసిక సమస్యలు సరే ఈ భార్యాభర్తల మధ్య, అత్తాకోడళ్ళ మధ్య, మామాళ్ళ మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు వస్తూ ఉన్నప్పుడు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రఖ్యాత సైకియాట్రిస్టు, హిప్నోథెరపిస్టు డాక్టర్ ఎరిక్సన్ అన్నారు. కాబట్టి సమస్యను వెనువెంటనే పరిష్కరించుకుని విజయం సాధించాలి. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా కుటుంబంలో ఉన్నప్పుడే పిల్లలకి ఆదర్శంగా ఉంటాం. ఇలా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకుని మనిషిలో మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని మెలగాలని తెలియజేస్తూ మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.